ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలోని మాట ఇది. యేసయ్య ఇక్కడ కనికరం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాడు. కనికరం అనేది యేసయ్య బోధలలో ప్రధానమైన అంశం మరియు బైబిల్ అంతటా పునరావృతమయ్యే అంశం. ఈ వాక్యం కనికరం చూపడం మరియు కనికరం పొందడం యొక్క పరస్పర అనుసంధానాన్ని తెలియజేస్తుంది. ఇతరులకు కనికరం చూపేవారు ప్రతిఫలంగా దేవుని కనికరాన్ని పొందుతారని యేసయ్య వాగ్దానం చేశాడు. అనగా మనం ఇతరుల పట్ల కనికరం చూపాం గనుక దేవుడు కూడా మన పట్ల కనికరం చూపి మనల్ని రక్షించి తన రాజ్యంలోకి చేరుస్తాడని కాదు. పాపులు అంతకుముందు ఎవరిపైనైనా కనికరం చూపారా లేదా అన్న విషయంపై వారిని రక్షించే దేవుని కనికరం ఆధారపడదు. పశ్చాత్తాపడి క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారానే రక్షణ, పాపక్షమాపణ కలుగుతుంది. అయితే దేవుని కృప వల్ల రక్షణ, పాపక్షమాపణ పొందినవారు ఇతరుల పట్ల కనికరం చూపాలి. అలాంటి వారిని వారి జీవితకాలమంతా దేవుని కనికరం వెన్నంటి ఉంటుంది. మనుషులు తన కనికరం అనుభవించి తన రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక సూత్రాలను దేవుడు ప్రక్కన పెట్టేయడు. మనుషులు తమ సాటి వారిని దయచూడకపోతే దేవుడు తమను దయచూడాలని ఎదురు చూచే హక్కు వారికేమి ఉంది? నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో, కొంతవరకైనా ఎలా ఉన్నారో ఈ వచనం తెలుపుతుంది. దేవుడు మనుషులను పాపం నుంచి విడిపించి రక్షించినప్పుడు వారు ఎలాంటి వారై ఉండాలో ఆ విధంగా వారిని మలచడం ఆరంభిస్తాడు. మనం కనికరం గలవారముగా తయారు కాకపోతే దేవుడు మనల్ని మార్చలేదని, ఆయన కరుణామయ రాజ్యంలోకి మనల్ని చేర్చలేదని మనకు మనమే బయట పెట్టుకుంటున్నాము. కరుణ చూపడం అంటే కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు, కానీ అవసరంలో ఉన్న వారికి సహాయకరమైన దయగల పనులు చేయడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని. ప్రియులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించిమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురని, నీ కృప వల్ల రక్షణ పాపక్షమాపణ పొందిన వారు ఇతరుల పట్ల కనికరం చూపాలని, అలాంటి వారిని వారి జీవిత కాలమంతా నీ కనికరం వెన్నంటి ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మనుష్యులు మాకేలాగు చేయవలనని మేము కోరుదుమో అలాగూ మేమును వారికి చేయిచు, మేమెట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మా శత్రువులను ప్రేమించుచు మేలు చేయిచు అప్పు ఇచ్చుచు నీవు కనికరము గలవాడవై ఉన్నట్టు మేమును కనికరము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమే ఉండుటకు కృప చూపమని, విశ్వాసము క్రియలతో కూడిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.